సార్ అసలు ఎప్పుడు జరిగింది? అసలు ఏం జరిగింది? మామూలుగా ఇప్పటి వరకు వస్తున్న వార్తలన్నీ కూడా పాపని తల్లి తోసేసి చంపేసిందని చెప్పేసి వార్తలొస్తున్నాయి. మీరేం చెప్తారు దానికి సంబంధించి? ఇది గోడ మీద కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి ఆడుకుంటా కూర్చోబెట్టి యాక్సిడెంట్గా స్లిప్ అయ్యి కింద పడింది. ఆమె కావాలని చేయలేదు. ఓకే. అంటే మీరు చూసినంత వరకు సార్, అంటే 2 రోజుల ముందు మీకు సంబంధించి ఒక గొడవ జరిగిందని చెప్పేసి కూడా మాకు తెలుస్తుంది. గొడవలు ఏం లేవు. అసలు ఎలా జరిగింది సార్? ఏంటి దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, గొడవలు ఏం లేవు. నన్ను పాప అంటే చాలా ఇష్టం తనకి. ఎప్పుడు ఇద్దరు ఆడుకుంటూనే ఉంటారు. మొత్తం ఎంతమంది పిల్లలు సార్ మీకు? బాబు పాప. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు? కొత్తగా రీసెంట్ 6 months అయింది. ఓకే. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మ్యారేజ్ అయ్యి 15 years అయింది. ఓకే. అంటే ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది, ముఖ్యంగా అంటే మీ భార్యకు సంబంధించి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ ఉన్నారు. దానికి సంబంధించి 2 రోజుల క్రితం గొడవ జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా ఘటనకు పాల్పడ్డారని చెప్పేసి దాని మీద ఏం మాట్లాడతారు మీరు? పర్లేదు చెప్పండి. మీకు తెలిసింది అసలు ఏం జరిగిందనేది చెప్పండి. మెంటలీ డిస్టర్బ్ అంటే తను రెగ్యులర్గా mentally ఏం డిస్టర్బ్ లేదు. ఎప్పుడో ఒకసారి అట్లా తనకు అవుతుంది. ఎలా ఉండేది సార్ మామూలుగా? ఏంటి అసలు ఇష్యూ ఏంటి? ఇష్యూ అయితే పెద్ద ఇష్యూ ఏం లేదు దాంట్లో. ఓకే. దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. ట్రీట్మెంట్ అవుతుంది. ఎప్పటి నుంచి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది? సేమ్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఓకే. 2-3 years. ఎలా ఉండేది సార్ ప్రవర్తన? ఎలా ఉండేది అంటే మామూలుగా మీరు చెప్పినట్టుగా ఏమి ఉండేది? ఎలాంటి బిహేవియర్ ఉండేది? ప్రవర్తన అంటే మామూలుగా ఉండేది, ఏం అంత బ్యాడ్గా లేదు.